చికెన్ గ్రేవీ కర్రీ, కేజీన్నర చికెన్ కర్రీ. చికెన్ 4 ఉల్లిపాయలు, ఓ 10 పచ్చిమిరకాయలు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఒక 5 గంటల దాకా ఆయిల్ పోయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా తిప్పుతానే ఉండాలి. మంచిగా సిమ్లోనే పెట్టుకోండి. మంచిగా వేగుతూ ఉంటే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ బాగా గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా తిప్పుతూనే ఉండాలి. కేఎఫ్సి గోల్డెన్ కలర్ వచ్చేసింది. బాగా అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోయిద్ది, మాడిపోయిద్ది. తిప్పుతూనే ఉండాలి. బాగా అలా తిప్పుతూ ఉంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది. హడావుడిగా వండుకుంటే అంత నీసు వాసన వస్తుంది, టేస్ట్ ఉండదు. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒక 4 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం మంచిగా ఉడుకుతూ ఉంటుంది, త్వరగా ఉడికిద్ది ఉప్పు వేసుకుంటే. అలా కలర్ వచ్చేసిన తర్వాత పసుపు వేయాలి. ఒక స్పూన్ పసుపు వేసేసి తిప్పుతూ ఉండాలి. పసుపు వేసిన తర్వాత ఇంకా చికెన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి ఆ చికెన్లో వచ్చే నీరుతోనే ఉడికిపోయింది. మళ్ళీ మీరు నీళ్ళు పోయే అవసరం లేదు. చికెన్ వేసుకొని బాగా మొత్తం కలిపేసి మంచిగా తిప్పి కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చాలి. అలా మగ్గనిచ్చి ఒక 5 మినిట్స్కి అలా తిప్పుతూనే ఉండాలి. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో.
కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పౌడర్, ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకునే ఏమవుదు. కసూరి మెంతి వేసుకోవాలి, జీలకర్ర పౌడర్, కసూరి మెంతి 1 స్పూన్ వేసేసుకొని ఇట్లా వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉండి కాసేపు మూత పెట్టేసి కారం వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్లు కారం వేసుకోవాలి. మీ స్పైసీని తగ్గట్టు మీరు వేసుకోండి, ఎంత తింటారు అలా. తర్వాత కర్రీ రెడీ, అన్నం రెడీ, తిని ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్స్ టు మీ. Bye bye, eat and enjoy.